ఇజ్రాయెల్ ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశాలలో ఒకటి. ఈ దేశం గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇజ్రాయెల్ గత 50 ఏళ్లలో 6 యుద్ధాలు చేసింది. ఒకేసారి 5 దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. నలుదిక్కుల నుండి టెర్రరిస్టులు ఇజ్రాయెల్పై అటాక్స్ జరిపారు. పెద్ద పెద్ద దేశాలు ఇజ్రాయెల్ను బైకాట్ చేశాయి. అంతేకాదు, ఇరాన్ మాజీ లీడర్ ఖమేనీ అయితే ఏకంగా మ్యాప్ నుండి ఇజ్రాయెల్ను లేకుండా తుడిచిపాడేస్తా అని ఓపెన్ స్టేట్మెంట్ కూడా చేశాడు. అయితే ఇజ్రాయెల్ దగ్గర చైనా ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు, ఇండియా దగ్గరున్నంత లేబర్ లేదా వర్క్ ఫోర్స్ లేదు. అంతేకాదు, ఇజ్రాయెల్ దగ్గర సౌదీ అరేబియా దగ్గరున్నట్లు ఆయిల్ బావులు లేవు అండ్ న్యాచురల్ రిసోర్సెస్ కూడా లేవు. అంతెందుకు, 1948లో ఇజ్రాయెల్కి స్వాతంత్రం వచ్చిన కొత్తలో తాగడానికి కనీసం మంచి నీళ్లు కూడా లేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ 1948లో ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రతి వ్యక్తి రోజుకు కేవలం 10 లీటర్ల నీటిని మాత్రమే ఉపయోగించాలి అని ఒక రూల్ని పెట్టింది. 1948లో అన్ని దేశాలు ఇజ్రాయెల్ కనీసం ఆఫ్రికా దేశాలలాగా బ్రతికి బట్టకట్టగలిగితే అదే చాలా గొప్ప అనుకున్నాయి. కానీ ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఈనాడు ఇజ్రాయెల్ ఎంత పవర్ఫుల్ దేశంగా మారిందంటే ఇండియా, అమెరికా అండ్ చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు ఇజ్రాయెల్ టెక్నాలజీ పైన చాలా ఆధారపడ్డాయి. ఇజ్రాయెల్ ప్రపంచానికి తన వెపన్స్ అమ్ముతుంది. అంతేకాదు, ప్రజెంట్ ఇజ్రాయెల్ ప్రపంచంలోనే 8వ మోస్ట్ పవర్ఫుల్ దేశంగా నిలబడింది. అసలు ప్రశ్న ఏంటంటే, నీళ్లు లేకుండా, లేబర్ లేకుండా, న్యాచురల్ రిసోర్సెస్ లేకుండా, ఆయిల్ నిల్వలు కూడా లేకుండా ఇజ్రాయెల్ లాంటి ఓ చిన్న దేశం ప్రపంచంలోనే 8వ మోస్ట్ పవర్ఫుల్ దేశంగా ఎలా మారింది? యుద్ధాలు చేస్తూ చేస్తూ ఓ స్టార్టప్ కంట్రీగా ఎదగడానికి ఇజ్రాయెల్ ఎటువంటి స్ట్రాటజీస్ వాడింది? అండ్ ఇండియా ఇజ్రాయెల్ దగ్గర నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన లెసన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ స్టోరీ మే 14, 1948లో ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చినప్పుడు మొదలైంది. అయితే దాని తర్వాతి రోజే, అంటే మే 15న 1 కాదు 2 కాదు, ఏకంగా 5 దేశాలు ఇజ్రాయెల్పై యుద్ధానికి వచ్చాయి. ఆ దేశాలే ఈజిప్ట్, సిరియా, జోర్డన్, ఇరాక్ అండ్ లెబనాన్. There was a bombing of Israel the next morning by Egypt and Arab. Thousands of tanks from Egypt, Jordan, Syria surrounded the Israeli. ఆ టైంలో ఇజ్రాయెల్ ఎంత పేద దేశం అంటే దాని దగ్గర కేవలం కొన్ని పాత యుద్ధ విమానాలు అండ్ ఆయుధాలుండేవి. అవి కూడా స్టాలిన్ పంపినవి. సో ఇజ్రాయెల్ను ఓడించడానికి ఈ అరబ్ దేశాలకు ఎక్కువ టైం పట్టదు అని అనుకున్నారందరూ. కానీ ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకు ప్రపంచమే షాక్ అయింది. ఇజ్రాయెల్ ఈ 5 దేశాలను ఓడించడమే కాదు, వెస్టర్న్ జెరూసలేం అండ్ నార్థన్ ఏకర్ను కూడా స్వాధీనపరుచుకుంది. అసలు ఇది ఎలా జరిగింది? ఇజ్రాయెల్ దగ్గర ఒకటి ఉంది, అది అరబ్ కంట్రీస్ దగ్గర లేదు. అదే సైకలాజికల్ స్ట్రాటజీ. యుద్ధం జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్న బాంబ్స్ అండ్ ఆర్టిలరీ పూర్తిగా అయిపోయే స్టేజ్ వచ్చింది. సరిగ్గా అప్పుడే ఓ ఇజ్రాయెల్ సైనికుడికి సెల్జర్ బాటిల్ ఉపయోగించాలి అనే ఐడియా వచ్చింది. నిజానికి ఇవి సోడా బాటిల్స్. వీటిని హై ఆల్టిట్యూడ్ నుండి కింద డ్రాప్ చేసినప్పుడు చాలా పెద్ద బాంబు పేలినట్టు సౌండ్ వచ్చింది. అయితే ఇజ్రాయెల్ సైన్యం మొత్తం దేశంలో ఉన్న సెల్జర్ బాటిల్స్ను సేకరించి క్రాప్ డస్టర్ ప్లేన్లో లోడ్ చేసి డైరెక్ట్గా ఆ అరబ్ ఏరియాస్ పై డ్రాప్ చేయడం మొదలుపెట్టారు. ఈ బాటిల్స్ పగిలినప్పుడు ఎంత పెద్ద సౌండ్ వచ్చిందంటే తమపై ఇజ్రాయెల్ బాంబ్స్ వేస్తుంది అని అనుకుని అరబ్బులు అందరూ అక్కడి నుండి పారిపోవడం మొదలుపెట్టారు. మరియు ఇజ్రాయెల్ దగ్గర డేవిడ్కా అనే ఒక యూజ్లెస్ వెపన్ ఉండేది. నిజానికి అది దేనికి పనికిరానిది అయినప్పటికీ అది చేసే సౌండ్ ఎంత భయంకరంగా ఉండేదంటే అది విన్న అరబ్ ఆర్మీ ఇజ్రాయెల్ దగ్గర ఏదో డెడ్లీ వెపన్ ఉంది అని అనుకున్నారు. మరియు కొంతమంది ఇజ్రాయెల్ దగ్గర ఆటం బాంబ్ ఉందనుకున్నారు. సో అందరూ భయపడి పారిపోవడం మొదలుపెట్టారు. 6 దేశాలు కలిసి అటాక్ చేస్తున్న వాటి మధ్య కోఆర్డినేషన్ ఏమాత్రం లేదు. దాంతో ఒక ఆర్మీ పరిగెట్టడం చూసి మిగతా వాళ్ళు కూడా పారిపోయారు. ఇలాంటి తెలివైన మూవ్స్తో ఆయుధాలు లేకున్నా ఇజ్రాయెల్ తమ దేశాన్ని కాపాడుకోగలిగింది. సిమిలర్గా 1967లో ఈజిప్ట్, ఇరాన్, సిరియా అండ్ జోర్డన్ కలిసి ఇజ్రాయెల్పై అటాక్ చేశాయి. కానీ ఇజ్రాయెల్ ఎంత యాక్యురేట్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసిందంటే ఈజిప్షియన్స్ ఎయిర్ ఫోర్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందే, అంటే పైలట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఆర్మీ వారి ఎయిర్పోర్ట్స్పై బాంబింగ్ చేసింది. దాంతో వాళ్ళ ఆర్మీ ప్యారలైజ్ అయిపోయింది. దీంతో పాటు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ స్పై ఏజెన్సీని తయారు చేసింది. అదే మనందరికీ తెలిసిన మొసాద్. Mossad, one of the most effective secret services in the world. ఎలీ కోహెన్ అనే మొసాద్ స్పై ఏజెంట్ గురించి మీకు తెలుసా? అతన్ని ఓ రిచ్ బిజినెస్ మ్యాన్ గా వేషం మార్చి సిరియాకు స్పైగా పంపింది ఇజ్రాయెల్. ఇతను అక్కడ పెద్ద పెద్ద పార్టీస్ పెట్టి మెల్లిమెల్లిగా సిరియన్ లీడర్స్ తో మంచి ఫ్రెండ్షిప్ సాధించగలిగాడు. సిరియన్ గవర్నమెంట్ అయితే ఏకంగా అతనికి
డెప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ పొజిషన్ దాదాపుగా ఇచ్చింది. ఎలీ కేవలం ఇంటెలిజెన్స్ మాత్రమే కలెక్ట్ చేయలేదు, సిరియన్స్ కి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తూ ఎలీ సిరియన్ బార్డర్ కి వెళ్లి సైనికులు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకున్నాడు. ఒకరోజు డొనేషన్ పేరుతో ఎలీ సిరియన్ ఆర్మీతో, మీరు ఇంత ఎండలో ఎందుకు కష్టపడుతున్నారు, నేను మీకోసం యూకలిప్టస్ చెట్లు నాటుతాను, మీరు మీ పని చేసుకుంటూ కాసేపు ఆ చెట్ల నీడలో రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పాడు. తర్వాత ఈ చెట్లను మార్కర్లుగా ఉపయోగించుకుని సిరియన్ ఆర్మీ ఎక్కడ దాక్కుంటుందో కనిపెట్టింది ఇజ్రాయెల్. కొన్ని నెలల తర్వాత ఇజ్రాయెల్ ఆర్మీ ఎక్కడెక్కడ యూకలిప్టస్ చెట్లు ఉన్నాయో అక్కడ బాంబ్స్ వేసి సిరియన్ స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది మొసాద్ యొక్క పవర్. మొసాద్ దగ్గరున్న స్పైస్ ఎంతలా ఇతర దేశాల ప్రజలతో కలిసిపోయేవారంటే వెంటనే ఆ దేశాల వారు తమ దేశ సమాచారాన్ని చెప్పేసేవారు. దీని మూలంగానే తమపై జరగబోయే అన్ని అటాక్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంది ఇజ్రాయెల్. ప్రమాదం తమను చేరుకునే లోపే శత్రువులపై అటాక్స్ జరిపేవారు. మీరు అనుకోవచ్చు, ఇన్ని యుద్ధాల మధ్యలో ఇజ్రాయెల్ ఎకానమీ ఎలా పెరిగింది. ఇక్కడే ఇజ్రాయెల్కు బై గాడ్స్ గ్రేస్ చాలా ఫైనాన్షియల్ హెల్ప్ దొరికింది. హోలోకాస్ట్ తర్వాత ప్రపంచంలోని జ్యూస్ సొసైటీస్ చాలా పెద్ద మొత్తంలో ఇజ్రాయెల్కు డొనేషన్స్ ఇచ్చాయి. వెస్ట్ జర్మనీ నుండి ఇజ్రాయెల్కు ఏకంగా 8,000 కోట్లు డొనేషన్గా వచ్చాయి. అమెరికా చాలా డబ్బు ఎయిడ్ రూపంలో ఇజ్రాయెల్కు డొనేట్ చేసేది. మీకు తెలుసా, ఎయిడ్ అనేది ఆఫ్రికాకి ఎక్కువ ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు ఆఫ్రికా ఇజ్రాయెల్కి దరిదాపుల్లో కూడా లేదు. మరైతే ఎయిడ్ తీసుకుంటూ కూడా ఆఫ్రికా దేశాలు అంతే పేదరికంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఆ ఎయిడ్స్తో ఎలా సంపన్న దేశంగా మారగలిగింది? దీని సీక్రెట్ ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ సిస్టంలో దాగుంది. ఇది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంతో పోల్చితే చాలా చాలా ప్రత్యేకమైనది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పెద్ద ఫెయిల్యూరో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీకు తెలుసా, మన దేశం గత 15 ఏళ్లలో ఇజ్రాయెల్ పూర్తి జనాభా కంటే ఎక్కువ మంది ఇంజనీర్లను తయారు చేసింది. కానీ ఇండియన్ ఇంజనీర్లను పెద్ద పెద్ద కంపెనీస్ మార్కెట్లో టమాటాలు బంగాళదుంపలను కొనుక్కున్నట్టుగా హైర్ చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే మన ఇంజనీర్లకు వాల్యూ తక్కువ. వాల్యూ యాడ్ చేసుకోవడానికి కాంపిటెంట్ స్కిల్స్ కూడా ఉండవు. ఒకవైపు మన ఇంజనీర్లు కేవలం మార్క్స్ అండ్ సబ్మిషన్స్ కోసం ప్రాజెక్ట్స్ తయారు చేస్తుంటే, మరోవైపు ఇజ్రాయెల్లో ప్రాజెక్ట్స్లను ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిస్ పై ఎవాల్యుయేట్ చేస్తారు. ఒకవైపు మన ప్రొఫెసర్ స్టూడెంట్స్ దగ్గర నుండి కాపీ పేస్ట్ అసైన్మెంట్స్ ను తీసుకుంటుంటే, మరోవైపు ఇజ్రాయేలీ స్టూడెంట్స్ వాటర్ స్కేర్సిటీ, ఇరిగేషన్, డిఫెన్స్ అండ్ మెడికల్ ప్రాబ్లమ్స్ పై వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. మా దగ్గర జనాభా తక్కువే అయినా ప్రతి ఒక్కరూ వరల్డ్ క్లాస్ డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్ట్ అయి ఇజ్రాయెల్ను టెక్ సూపర్ జాయింట్గా నిలబెట్టాలి అని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే ఇజ్రాయెల్ ఎడ్యుకేషన్ను టాప్ ప్రయారిటీగా పెట్టుకుంది. అందుకోసమే ఇజ్రాయెల్ నుండి పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయి. 1960లలో వాటర్ షార్టేజ్ను డీల్ చేయడానికి సిమ్చా బ్లాష్ అనే ఇజ్రాయెలీ ఇంజనీర్ డ్రిప్ ఇరిగేషన్ను ఇన్వెంట్ చేశాడు. ప్రజెంట్ అతని కంపెనీ నెటాఫర్మ్ ప్రపంచానికి డ్రిప్ ఇరిగేషన్ను అందిస్తూ సంవత్సరానికి 62,000 కోట్లు సంపాదిస్తూ ఓ గ్లోబల్ సూపర్ హౌస్గా మారింది. ఈ టెక్నిక్ని యూజ్ చేసుకుని ఇజ్రాయెల్ 60% తక్కువ వాటర్ని ఉపయోగిస్తూనే హయ్యర్ క్వాలిటీ పంటలను పండిస్తుంది. అదేవిధంగా ఓ ఇజ్రాయెల్ సైంటిస్ట్ క్రోనిక్ స్టొమక్ పెయిన్ ని సాల్వ్ చేయడానికి పిల్ క్యాంప్ కనిపెట్టాడు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఈ ఆవిష్కరణను మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో ఉపయోగిస్తుంది. అంతేకాదు, శత్రు దేశాలు దాడి చేసే రాకెట్స్ నుండి తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ యుఎస్ తో కలిసి ఐరన్ డోమ్ ను తయారు చేసింది. ఈ డోమ్ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లో ఒకటి అని చెప్పొచ్చు. మనం ఈ రోజు చూసే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ కి చెందిన మొబైల్ ఐ తయారు చేసింది. ఈ టెక్నాలజీని ఇజ్రాయెల్ దగ్గర నుండి ఇంటెల్ $15.3 బిలియన్ అంటే అక్షరాల 1.4 లక్షల కోట్ల రూపాయలకు కొనింది. ఇలా ఇంజనీర్లు, సైంటిస్టుల సహాయంతో ఇజ్రాయెల్ నీటి కొరతను, డిఫెన్స్ అండ్ హెల్త్ కేర్ లోని సవాళ్లను తేలికగా అధిగమిస్తోంది. దీని తర్వాత ఇజ్రాయెల్ గవర్నమెంట్ 1990లో ఎలాంటి స్టెప్ తీసుకుందంటే అది చూసి ప్రపంచ దేశాలే షాక్ అయ్యాయి. సోవియట్ యూనియన్ పతనంతో ఇది స్టార్ట్ అయింది. 1990లలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత దాదాపు 10 లక్షల మంది యూదులు తమ సొంత దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ 10 లక్షల మంది యూదులు ఏదో సాధారణమైన వాళ్ళు కాదు. సోవియట్ యూనియన్ తన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండేది. సో ఇజ్రాయెల్ వచ్చిన ఆ 10 లక్షల మందిలో దాదాపు అందరూ వరల్డ్ క్లాస్ సైంటిస్టులు, టాప్ టియర్ ఇంజనీర్స్, మ్యాథమెటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉన్నారు. మరియు ఒక్క చిటికలో ఇజ్రాయెల్ జనాభా 20% పెరిగిపోయింది. అండ్ సడన్లీ ఇజ్రాయెల్ దగ్గర మోస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వచ్చేసింది. కానీ కాన్స్టాంట్గా జరుగుతున్న యుద్ధాల కారణంగా ఏ కంపెనీ కూడా ఇజ్రాయెల్లో పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చేయలేదు. సో తమ దేశంలో ఉన్న గొప్ప గొప్ప మేధావుల తెలివితేటలను వృధాగా పోనివ్వకూడదు అనుకుని ఇజ్రాయేలీ గవర్నమెంట్ ఓ మాస్టర్ స్ట్రోక్ కొట్టింది. గేమ్ చేంజర్ అయిన యోజ్మా ఫండ్ ను లాంచ్ చేసింది. 1993లో ఇజ్రాయేలీ గవర్నమెంట్ యోజ్మా ఫండ్ కోసం 830 కోట్లు కేటాయించింది. హీబ్రూ భాషలో యోజ్మా అంటే ఇనిషియేటివ్. ఇజ్రాయేలీ గవర్నమెంట్ ఫారెన్ ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన డీల్ను ఆఫర్ చేసింది. అదేంటంటే
ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఫారెన్ ఇన్వెస్టర్లతో మీరు మా దేశ స్టార్టప్లలో 60% పెట్టుబడి పెడితే మేము మిగతా 40% పెడతాం. ఒకవేళ ఆ స్టార్టప్ ఫెయిల్ అయితే నష్టం మనిద్దరిది. కానీ ఒకవేళ సక్సెస్ అయితే 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ కొన్న 40% షేర్ని ఒరిజినల్ ప్రైస్కి కొనొచ్చు అని చెప్పింది. దాంతో అమెరికా, యూరోప్ అండ్ జపాన్ల నుండి టాప్ ఇన్వెస్టర్స్ ఇజ్రాయెల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. దాంతో ఇజ్రాయెల్ తలరాత మారిపోయింది. ఈ యోస్మా ఫండ్ సహాయం ద్వారా 164 స్టార్టప్స్కి ఫండింగ్ అందింది. అండ్ ఈ స్టార్టప్స్ లక్షల కోట్లకు అమ్ముడుపోవడం మొదలైంది. ఈ స్టార్టప్స్లో ముఖ్యంగా బయోసెన్స్ను జాన్సన్ అండ్ జాన్సన్ 4600 కోట్లకు కొనుక్కుంది. మిగతా లీడింగ్ హైటెక్ కంపెనీస్ లైక్ టెలిగేట్, ఈసిమ్లు కూడా ప్రజెంట్ ప్రపంచంలోని మోస్ట్ క్రిటికల్ ప్రోడక్ట్స్ను తయారు చేస్తున్నాయి. వీటితో పాటు ఇజ్రాయెల్ నుండి కొన్ని వేల స్టార్టప్లు వచ్చాయి. వాటి విలువ నేడు కొన్ని లక్షల కోట్లు. ఇందుకోసమే ప్రపంచం ఇజ్రాయెల్ను స్టార్టప్ నేషన్ అనే పేరుతో పిలుస్తోంది. ఇదే రీతిలో తమ మిలిటరీ స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఈనాడు ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా మారింది. ఇది ఇజ్రాయెల్ యొక్క స్టోరీ. ఈ స్టోరీ నుండి మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. నంబర్ 1, ఇన్ జియో పాలిటిక్స్ దెర్ ఆర్ నో ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్. భౌగోళిక రాజకీయాలలో ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఎవరుండరు. ఫస్ట్ మీరు మీకోసం నిలబడగలగాలి అండ్ సూపర్ పవర్గా ఎదగాలి. ఎందుకంటే జియో పాలిటిక్స్ కేవలం పవర్కే రెస్పెక్ట్ ఇస్తుంది. ఇజ్రాయెల్ ఒక వీక్ కంట్రీగా ఉన్నప్పుడు ఏ దేశం దానికి సపోర్ట్ చేయలేదు. అండ్ ఎప్పుడైతే ఇజ్రాయెల్ పవర్ఫుల్ కంట్రీగా మారిందో అప్పటి నుండి ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మాట వినడం మొదలుపెట్టాయి. అలాగే రక్షణ కూడా అందిస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర పవర్ ఉంది. కాబట్టి ఇండియా కూడా కేవలం ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ను చేసుకోవడం మాత్రమే కాకుండా ముందు పవర్ఫుల్ దేశంగా మారడానికి ప్రయత్నించాలి. లెసన్ నెంబర్ 2, హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. ఏ దేశమైతే హ్యూమన్ క్యాపిటల్ను సరిగ్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలో అర్థం చేసుకుంటుందో ఆ దేశం గొప్ప దేశంగా మారుతుంది. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ప్రపంచం లెవరేజ్ పై నడుస్తుంది. ఇజ్రాయెల్ సైంటిస్టులు అండ్ ఇంజనీర్లు చేసిన ఇన్వెన్షన్స్తో తన లెవరేజ్ను సాధించింది. ఒకవేళ ఇండియా కూడా లెవరేజ్ను సాధించాలంటే మన దగ్గర చమురు బావులైతే లేవు, కానీ ఇంజనీర్స్ చాలా మంది ఉన్నారు. ఈ ఇంజనీర్స్ అందరూ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీస్లోనే ఉండిపోతే మనం ఎప్పటికీ లెవరేజ్ను సాధించలేం. మనం ఈ ఇంజనీర్స్ సహాయంతో ఇన్వెన్షన్స్ చేయాలి. అప్పుడే ప్రపంచం మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. దీనికి మంచి ఎగ్జాంపుల్స్ తైవాన్ అండ్ ఇజ్రాయెల్. సో ఇండియా కేవలం ఆత్మనిర్భర్ మాత్రమే కాదు, లెవరేజ్ను కూడా సాధించాలి. ఇజ్రాయెల్ కూడా అలానే సూపర్ పవర్గా మారింది. సో గైస్, ఇది ఇజ్రాయెల్ స్టోరీ. ఈ వీడియో ద్వారా మీరు కొన్ని విలువైన విషయాలు నేర్చుకున్నారు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకు లైక్ చేయండి. ఇండియా కూడా సూపర్ పవర్గా మారడానికి ఏవి అడ్డుపడుతున్నాయో కింద కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.